మీ ఇంటికొస్తే మాకేమిస్తారు, మా ఇంటికొస్తే మాకేం తెస్తారు అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి మనుషులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనల్ని ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముమ్మాటికి మన అమ్మ మాత్రమే. మనం ఈ భూమి మీద అడుగు పెట్టక ముందు నుంచే మన కోసం ఎన్నో కలలు కంటుంది అమ్మ. 9 నెలలు తన గర్భంలో మోసి ఎన్నో కష్టాలు భరించి మనకు జన్మనిస్తుంది మన అమ్మ. చిన్నప్పుడు మనం నడవడం నేర్చుకునే వరకు చేతి వేళ్ళను పట్టుకుని నడిపిస్తుంది అమ్మ. మనకు జ్వరం వచ్చినా, చిన్న బాధ వచ్చినా మనకంటే ఎక్కువగా బాధపడేది అమ్మ. మనం నవ్వితే సంతోషపడుతుంది, మనం ఏడిస్తే కన్నీరు పెట్టుకుంటుంది. అమ్మ ప్రేమకు ఎలాంటి కొలమానం లేదు. అది సముద్రం కంటే లోతైనది, ఆకాశం కంటే విశాలమైనది. మన విజయాల వెనుక ఆమె త్యాగం, కష్టం, ఆశీర్వాదం దాగి ఉన్నాయి. కానీ నేడు చాలామంది తమ జీవితంలో బిజీ అయిపోయి అమ్మ చేసినటువంటి త్యాగాలను మర్చిపోతున్నారు. మనం ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా అమ్మ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. కానీ అమ్మ మాత్రం ఎప్పటికీ తన పిల్లల యొక్క సంతోషాన్ని కోరుకుంటుంది. అమ్మ మనకు కేవలం జన్మనిచ్చిన వ్యక్తి మాత్రమే కాదు, మన మొదటి గురువు, మొదటి స్నేహితురాలు, మొదటి దేవత. మంచి చెడులను నేర్పించి జీవితంలో సరైన మార్గంలో నడిపించే మార్గదర్శి. మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దుతుంది, నిరాశలో ఉన్నప్పుడు ధైర్యాన్ని చెబుతుంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి మొదటి స్థానాన్ని అమ్మకి అప్పచెప్పాము. అందుకే అమ్మ ఉన్నప్పుడే ఆమె విలువను గుర్తించాలి, ఆమెతో ప్రేమగా మాట్లాడాలి, ఆమెను గౌరవించాలి, ఆమె సంతోషం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం లేదు. అమ్మ ఒక పదం మాత్రం కాదు, అది ఒక భావోద్వేగం, ఒక ఆశ్రయం, ఒక జీవితకాల ఆశీర్వాదం. అమ్మను ప్రేమించండి, గౌరవించండి. ఆమె చిరునవ్వే మన జీవితానికి ఎంతో విలువైనది. చివరగా ఒక మాట, ఈ ప్రపంచంలో ఎవడైనా పేదవాడు ఉన్నాడు అంటే డబ్బు లేనివాడు మాత్రం కాదు, అమ్మ లేనివాడు మాత్రమే పేదవాడు. కాబట్టి ఉన్న 4 రోజులు మన అమ్మను కంటికి రెప్పలా, ప్రాణానికి ప్రాణంగా చూసుకుందాం మిత్రమా.